ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఉదయము మనము పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. దినదినము పొందుకోవడం బట్టి మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. ఎంతో మంది కూడా నాకు ఫోన్ కాల్లో చెప్తుంటారు, అమ్మా ఉదయం లేవగానే మీరు పెడుతున్న వాక్యమును బట్టి మేము ఎంతో బలపరచబడుతున్నాము. ఆ దినమంతా కూడా మాకు ఎంతో ఒక ఆశీర్వాదకరంగా మేము ఎక్కడికి వెళ్ళినా ఆ పనులు జరిగించబడుతూ ఉన్నవని మరి ఫోన్ కాల్స్ లో చెప్పడం చాలా సంతోషం అనిపించింది. ప్రియులారా, నిజమే, ప్రతి ఒక్కరు కూడా ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. దేవుని సంతోషపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. ఈరోజు వాక్య భాగమును మనము ధ్యానించుకుందాము. లేఖన గ్రంథంలో సామెతల గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనమును ధ్యానించుకుందాం. నమ్మకమైన దూత తనను పంపు వారికి కోత కాలపు మంచు చల్లదనమును వంటివాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. నమ్మకమైన దూత. మన జీవితంలో ఒక నమ్మకమైన జీవితం, దేవుని ఎడల ఒక నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఎంతో మంది మాట చెప్తూ ఉంటారు, ఆ మాట తప్పిపోతూ ఉంటారు. అక్కడ నమ్మకాన్ని కోల్పోతుంటాం కదా, నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాము. ఏలియా యొద్ద ఎలీషా ఎంత నమ్మకంగా ఉన్నాడు, ఎంత నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవుని చిత్తం ఒక మనిషి జీవితంలో నెరవేర్చబడాలి. దేవుని యందు మనం నమ్మకాన్ని కలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. అంతేకాని మనం మాట ఇచ్చి మాట తప్పుతూ ఉంటాం. ఎంతో మంది మాట ఇస్తారు, మాట తప్పుతారు. వస్తామంటారు, రారు మందిరానికి. ఆదివారం ఖచ్చితంగా మేము కంటిన్యూగా ఏ వారం మిస్ కాకుండా వస్తామంటారు, ఆ వారము మందిరానికి రావడం మానేస్తూ ఉంటారు. ఇంకా దేవుని యందు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, సమర్పణలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ అవి వారి జీవితంలో వారు ఆ పనులు చెయ్యరు, నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు. దేవుడు ప్రతి మనిషిని కూడా ఒక్కొక్క సందర్భం పరీక్షిస్తూ ఉంటాడు. మనం ఇచ్చిన మాట నెరవేరుస్తారా, నెరవేర్చరా, నమ్మకాన్ని కలిగి ఉంటారా, ఉండరా అని కూడా దేవుడు మనను కొన్ని సందర్భంలో మనని దేవుడు పరీక్షిస్తాడు. కానీ ఆ పరీక్షలో ఓడిపోతూ ఉంటాం. ప్రియులారా, ఆదివారం అసలు ఈ సంవత్సర కాలం అంతా కూడా మేము ఆదివారం మందిరానికి ఖచ్చితంగా వస్తాము, ఒక్క వారం కూడా మిస్ కామంటారు. ఈలోపు ఒక పరీక్షగా దేవుడు మీకు కలిగిస్తాడు. ఏదో ఎవరికో బాగోలేదా, ఇంకేదైనా జరగవచ్చు, లేకపోతే ఆ రోజు ఏదైనా పని భారం పడవచ్చు. ఆ రోజు పని భారం పడుట కలిగించినప్పుడు మీ మనసు అటువైపుగా వెళ్ళిపోతుంది. ఒక్క వారం వెళ్ళకపోతే ఏమవుతుందిలే అనుకుంటారు. ఇలా నమ్మకమైన జీవితాన్ని మనము కోల్పోతూ ఉంటాము. నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఎలీషా ఏలియా వద్ద ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఆ నమ్మకము కలిగి ఉండటం బట్టి ఆశీర్వదించబడ్డాడు ఎలీషా. ఎలీషా దగ్గర గెహాజీ నమ్మకాన్ని కోల్పోయాడు. చివరికి ఎలీషా పొందుకున్న అటువంటి బలమైన ఆశీర్వాదంని గెహాజీ పొందుకోలేకపోయాడు. తను నమ్మకమైన జీవితాన్ని కోల్పోయాడు. మనము కూడా నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఒక ఊరిలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడంట. ఆ దైవజనుడి దగ్గరికి ఒక విశ్వాసి వస్తూ ఉంటాడంట. ఆ విశ్వాసి మరి ఒక లేని స్థితిలో ఉన్నప్పుడు మరి ఆ దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ దైవజనుడి దగ్గర ప్రార్థన చేయించుకున్నాడంట. మరి ఎక్కువగా దైవజనుడితో మరి తనకు ఉద్యోగం లేదు కాబట్టి ఎక్కువగా దైవజనుడి దగ్గరే వచ్చి ప్రార్థనలు గడుపుతూ ప్రార్థనలో ఉంటూ మరి ఎక్కువగా మరి దేవునితో ఉంటూ ఉండేవాడు. దైవ సేవకుడు ఎటు పరిచర్యకి వెళ్ళినా వెళ్తూ ఉండేవాడు అతను. మరి ఆ వ్యక్తికి 2 పిల్లలు, తన భార్య మరి తను కూడా చాలా దైవికంగా ఉంటూ ఉండేది. కానీ మరి తను ఎప్పుడు కూడా దైవజనుడితో అనేవాడంట, అయ్యా నేను మరి ఉద్యోగం వస్తే నేను ఖచ్చితంగా కొన్ని రోజులకి నేను ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి మరలా నేను సేవలోకి వస్తాను, పరిచర్లోకి వస్తాను, మీతో పాటే నేను దేవుని సువార్తలో
వాడపడతానయ్యా, మరి నా కోసం ప్రార్థన చేయండి. నాకు ఉద్యోగం కొంతకాలం చాలా ఇబ్బందికరంగా ఉంది, కుటుంబాన్ని సాదుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను, నాకు ఎలాగైనా ఉద్యోగం కావాలి, ప్రార్థన చేయండి అయ్యా పాస్టర్ గారు. ప్రార్థన చేయడం బట్టి నాకు వస్తే నేను కొన్ని రోజులు చేస్తాను, ఒక కొన్ని రోజులు అంటే ఎన్ని రోజులు అని పాస్టర్ గారు అంటే ఒక 3 సంవత్సరాలు చేస్తానయ్యా, తిరిగి మరలా నేను వచ్చేస్తాను, వదిలేస్తాను అని అలా ఎన్నో మాటలుగా చెప్పాడంట. సరే పాస్టర్ గారు ప్రార్థన చేశాడంట. ఎందుకంటే పాస్టర్స్, సేవకులు వీళ్ళంతా కూడా దేవునికి ఒక మధ్యవర్తి, మీకు విశ్వాసులకి మరి దేవునికి ఒక మధ్యవర్తిగా దేవుడు ఎన్నిక చేయబడ్డ సేవకులు కాబట్టి అతను ప్రార్థన చేశాడంట. చేశాక తనకు అకస్మాత్తుగా ఉద్యోగం వచ్చింది. ఇక ఉద్యోగం వచ్చాక మరి అక్కడి నుండి తను ఒక బ్యాంకులో ఉద్యోగం వస్తే వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి చెప్పాడంట, అయ్యా నేను ఖచ్చితంగా 3 సంవత్సరాలు చేస్తాను, తిరిగి మళ్ళీ వచ్చేస్తాను అని బ్యాంకులో జాబ్ చేశాడంట. జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు 1 సంవత్సరానికి ప్రమోషన్ వచ్చేసి ఇంకా పెద్ద జాబ్ వచ్చేసిందండి. ఇంకా ఆ బ్యాంకులో గొప్ప ఉన్న స్థితి కలిగిన మరి మేనేజర్ ఉద్యోగం వచ్చేసిందంట. ఆ యొక్క పోస్ట్ లోకి వెళ్ళిపోయాడంట. ఇంకా ఆ పోస్ట్ లోకి వెళ్ళాక మళ్ళీ 1 ఇయర్కి ఇంకా చాలా మరి ఒక బ్యాంకు మీద ఒక అథారిటీ కలిగిన ఒక పెద్ద ఒక బాధ్యత కలిగిన ఉన్న స్థితి కలిగిన స్థితిని ఇచ్చాడంట దేవుడు. ఇచ్చాక ఈ పాస్టర్ గారు ఇలా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చేస్తున్నప్పుడు ఒకసారి పాస్టర్ గారికి ఏదో బ్యాంకులో ఒక పని ఉండి వెళ్ళడం జరిగిందంట. వెళ్ళినప్పుడు మరి ఎలాగైనా తన శిష్యుడు కదా, తన విశ్వాసి, మరి ఒక ఆత్మీయ కుమారుడు కలుస్తామని వెళ్ళాడంట. అయితే అక్కడ బయట నిలిచి ఉంటున్న ఒక వ్యక్తికి చెప్పాడంట, నేను ఇలా ఆఫీసర్ని కలవాలి, అతను ఆత్మీయ కుమారుడు అని చెప్పిన పాస్టర్ గారు ఇతను వెళ్ళి చెప్పినప్పుడు ఆ పేరు చెప్పినప్పుడు అతను ఎవరో నాకు తెలియదు, అతను నేను కలవలేను, వెళ్ళకొట్టేసేసేయండి, పంపించేసేయండి అని చెప్పాడంట. అతను పాపం సేవకుడు కూర్చొని చాలా గంటలు కూర్చోబెట్టాడంట. కూర్చోబెట్టాక తను వెళ్ళి మరి ఇట్లా మా ఆఫీసరు కలవడండి, కుదరదు, బిజీగా ఉన్నాడు, మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పాడు అన్నాడంట. ఇంకా చాలా బాధ అనిపించిందంట సేవకుడికి. ఎంతో దుఃఖంతో వెళ్ళిపోయాడంట అక్కడి నుండి, బాధతో. ఎందుకంటే తను మరి ఎమ్మటే వెళ్ళిపోమని చెప్పినా బాగుండేది. కనీసం ఒక 3-4 అవర్స్ కూడా అక్కడ కూర్చొని బల్ల మీద కూర్చొని అప్పుడు తనని పంపించేయమని చెప్పాడంట. అదెంత బాధకరం. అక్కడి నుండి పాప బాధపడుతూ వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయాక ఇక తను బాధతో వెళ్ళిపోయాడు. ఇక ఆఫీసరు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాడు. 7 సంవత్సరాలుగా అయిపోయిందంట. 7 సంవత్సరాలు కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. ఇక మర్చిపోయాడు, దేవుడికి ఇచ్చిన మాట మర్చిపోయి ఆనందంగా ఉన్నాడంట. అకస్మాత్తుగా 7 సంవత్సరాల తర్వాతకి తన యొక్క ఉంటున్న ఉద్యోగంలో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి అమౌంట్ విషయంలో తనను అక్కడ నుండి డిస్మిస్ చేసేసారంట. అక్కడి నుండి ఇంక కింద స్థానానికి వచ్చాడంట. అక్కడి నుండి పూర్తిగా ఉద్యోగము తొలగించడం జరిగిందంట. అప్పుడు మరలా ఎవరిని గెలవటానికి వచ్చాడు? పాస్టర్ గారిని గెలవటానికి వచ్చాడు. అప్పుడు పాస్టర్ గారు చాలా బిజీగా ఉన్నాడు, చాలా జనముల మధ్యలో ఒక గొప్పగా బహుబలంగా వాడబడుతున్నాడు. అప్పుడు వచ్చాడంట. వచ్చి అయ్యా పాస్టర్ గారిని కలవాలి, నేను ఒకసారి చెప్పండి అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి చెప్పారండి. చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారి పేరు చెప్పగానే వెంటనే పంపించమన్నాడంట. చూడండి ఇక్కడ ఎంత అద్భుతమో. దేవునికి మాట ఇచ్చి మనం మాట తప్పిపోతున్నాం, నమ్మకమైన జీవితము కోల్పోతున్నాము. కానీ అక్కడ మన తండ్రి మనము అది నమ్మకమును కోల్పోయినా కానీ తిరిగి మరలా ఆయన యుద్ధకు వస్తే వెంటనే తన ఒడికి చేర్చుకుంటున్నాడు. అక్కడ తన ఉద్యోగంలో ఉన్నంతసేపు కూడా తను ఎవరిని లెక్క చేయలేదు. ఆయన ఉద్యోగం పైకి తిరిగి వచ్చినప్పుడు మరి అదే పని ఆ పాస్టర్ గారు కూడా చేయొచ్చు కదా, చేయలేదు. వెంటనే తన కౌగిట్లో చేర్చుకున్నాడు. మన జీవితంలో కూడా అలాగే ఉంటున్నాం ప్రియులారా. నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునికి మాట ఇచ్చామో మాట తప్పకుండా మనం నిలిచి ఉన్నప్పుడు దేవుని దేవుడు గొప్పగా బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. గెహాజీ మాట తప్పాడు, ఆశీర్వాదం కోల్పోయాడు. ఏలి యొద్ద ఎలీషా నమ్మకాన్ని కలిగి ఉన్నాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి
నమ్మకముగా కోల్పోయి మరి మాట ఇచ్చి మాట తప్పాడు. దేవుడు కొన్ని రోజులు చూశాడు. తర్వాత ఆ ఉద్యోగం నుండి అతను తొలగిపోవడం జరిగి ఉన్నది. మన జీవితంలో కూడా ఆశీర్వాదం కూడా అలాగే కోల్పోతాం. మనం ఇచ్చిన మాట తప్పినప్పుడు ఆశీర్వాదం కోల్పోతాము. మరి మన జీవితంలో నమ్మకంగా ఉంటే ఆశీర్వాదం పొందుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మెండైన ఆశీర్వాదాలు పొందుకుంటాము. మన హృదయం కూడా ఎప్పుడు కూడా తెప్పరిల్లు చేయొచ్చు. దేవుడు ఆనందపరుస్తూ సంతోషపరుస్తాడు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడ దయగల తండ్రి, గొప్ప దేవా, ఈ దినము ఈ ఒక వాగ్దాన వేకము కలిగి ఉంటున్నాం. ఈ యొక్క ప్రతి నేకమతి క్రోస్యంను చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ దినమంతా కూడా వారి జీవిత వేకములో ప్రతి వేకముగా ప్రభా సమృద్ధి ఆశీర్వాద వేకమైన ప్రతి క్రోస్యంను దయచేయమని, ప్రతి విలో బాయ్కి అని కో బాయ్కి లెస్టెల్ బికాస్మి దయచేయమని తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.